విశాఖ మన్యం బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. బోయ వాల్మీకులను ఎస్టీలో చేర్చడానికి నిరసిస్తూ మన్యంలో బంద్ చేపట్టారు. పోలీసులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గిరిజనేతరులైన బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చొద్దంటూ ఏపీ గిరిజన సంఘం అల్లూరు జిల్లాలోని మన్యం బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు ప్రతిపక్ష వామపక్ష నేతలు మద్దతునిచ్చారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపేశారు. మరోవైపు దుకాణాలు వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసేశారు. గిరిజనులు చేపట్టిన ఈ బంద్కు సిఐటియు మద్దతు ఇచ్చింది. పాలకొండ మండలం సింగన్న వలసకూడలి వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఇతర బీసీ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చరాదు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ద్రోహి జగన్మోహన్ రెడ్డి గోబే, ద్రోహి జగన్మోహన్ రెడ్డి గోబే. జరుగుతున్న బంధును విజయవంతం చేయాలి, జరుగుతున్న బంధును విజయవంతం చేయాలి. సురేంద్ర గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గిరిజన ప్రాంతం అంతా కూడా బోయ వాల్మీకి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళకి ఎస్టీ జాబితాలో చేర్చొద్దని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం బంద్ పిలిపించింది. ఈ బంద్ ఈరోజు పాడేరు ఏజెన్సీలో ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. అందుకే ఈ బంద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచించి బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చే ఆలోచన విరమించాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత వారం క్రితం అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి బోయల్ ఎస్టీల్లో చేర్చాలని బోయల్ని తీర్మానం చేయడం పట్ల గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే బోయ గిరిజనేతరులు వాళ్ళ అర్హులు కాదు, వాళ్ళకి ఎటువంటి తెగ లక్షణం లేదు, ఆచారాలు అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి భాష ఏమి కూడా లేదు. అలాంటి బీసీఏ ఉన్న గిరిజనేతల్ని గిరిజన జాబితాలో చేర్చడం వలన 35 తెగలు గల గిరిజనులు తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ 28 లక్షల గిరిజనులు ఉన్నాం. మాకు ఇచ్చేది 6% రిజర్వేషన్. మళ్ళా ఇంకొక 40 లక్షల మంది బోయలకి చేరిస్తే ఇది గిరిజనులందరూ కూడా కొట్టుకునే పరిస్థితి ఈరోజు వస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, గిరిజన సంఘాలతో చర్చించాలి, టీఎస్సీ వేసి బోయ వాల్మీకి వ్యతిరేక తీర్మానం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.